అయితే జయసింహ గారు ఇప్పుడు 'కల్కి' మూవీ చూసిన తరువాత మళ్ళీ ఇంకొక క్వెషన్ బాగా నడుస్తుంది. 'అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప' అంటే ఏం చెప్తారు సార్ మీరు? మహాభారతం ఏం చెప్పింది? అంటే ఇప్పుడు నేను చెప్పింది విని కామెంట్స్‌లో నన్ను ఎవరైనా తిట్టినా సరే, నేను చెప్పేది ఏంటంటే కర్ణుడు చెడ్డవాడు. అనవసర ప్రయాస. కర్ణుడు గొప్పోడని, కర్ణుడు మంచివాడని, కర్ణుడిని ఏదో విధంగా హీరో చేద్దామని చెప్పేసి ట్రై చేయడం అనేది అనవసరపు శ్రమ. అయితే కొన్నిసార్లు సినిమాలు మన తెలుగు సినిమాలు పర్టికులర్‌గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు 100 సంవత్సరాల సినిమా చరిత్ర ఉంది. దాంట్లో అనేక పౌరాణిక సినిమాలు తీశారు. సినిమాలు పైగా బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి గూడా ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మొత్తం భారతదేశంలో తమిళనాడు తర్వాత ఒక హీరో ముఖ్యమంత్రి అయిన సందర్భము, లేదంటే ఒక హీరో ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భము తెలుగులోనే ఉంది. అంటే తెలుగు వాళ్ళకి సినిమా ప్రభావం చాలా ఉంటుంది. తప్పేం లేదు. సినిమాలు మంచి సినిమాలు ఉంటాయి, చెడు సినిమాలు ఉంటాయి. కొన్నిసార్లు మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఫిక్షన్ ఉంటుంది, కొన్నిసార్లు క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా ఉంది మనకి. ఏమంటారంటే సమాజం వల్ల సినిమా చెడిపోతుందా, సినిమా వల్ల సమాజం చెడిపోతుందా? నేనైతే సినిమా వల్ల సమాజం చెడిపోతుందని అనుకోను. సినిమా వల్ల ఒక వ్యక్తి చెడిపోతారు అక్కడో ఇక్కడ. బట్ సమాజం చెడిపోయినప్పుడే సినిమా కూడా మారుతూ వస్తుంది. సమాజం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోని సినిమాలు ఎట్లా తీస్తారు? ఇప్పుడు మీకు ఏదన్నా రొమాంటిక్ సినిమాలు తీసుకుంటే ఈ కాలం 2024లో ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేస్తున్నట్టు చూపిస్తే ఇప్పుడున్న ఆడియన్స్ ఒప్పుకుంటారు. ఎందుకు? సమాజంలో డేటింగ్ ఉంది కాబట్టి. సావిత్రి గారు కాలంలోనో భానుమతి కాలంలోనో హీరో హీరోయిన్ డేటింగ్ చేసినట్టు ఎందుకు చూపించలేదంటే అప్పుడు పెళ్లి తప్ప డేటింగ్ యాక్సెప్ట్ చేసే సమాజం లేదు. అట్లనే ఈ మధ్య కాలంలో మన డీజేటీలు లాంటి సినిమాలు తీసుకుంటే లిప్ లాక్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. బట్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఒక 30 years 50 years బ్యాక్ అంటే అప్పుడు సమాజం, అంటే సమాజం మారితే సినిమా మారుతుంది తప్ప సినిమా వచ్చి సమాజాన్ని ఏం బలవంతంగా మార్చదు. ఆ విషయం పక్కన పెడితే పౌరాణికాల్లో కూడా సమాజ ప్రభావం కొంత పడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రధానమైన పౌరాణిక కథను తీసుకొచ్చి దాంట్లో కొంత కమ్యూనిస్ట్ భావజాలం కలపొచ్చు, లేదంటే ద్రవిడ భావజాలం కలపొచ్చు. ఇటువంటివి జరిగేవి. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే సినిమాని ఫిక్షన్ గా తీసుకొని చాలా మంది ఒక డైలాగ్ చెప్తారు, సినిమాని సినిమాగా చూడండి అంట. సినిమాని సినిమాగా చూడకపోవడమే పెద్ద సమస్య అయిపోయింది. సినిమానే ఒరిజినల్ గా ఉంది, పురాణంలో ఉంది అనే ఒక భ్రమ ప్రజల్లోకి వచ్చేసింది. అందులో ఒకటి ఏంటంటే ఈ కర్ణుడు గొప్పవాడు అని చెప్పేసి మనకు కొంత పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేసిన సినిమాలు కావచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన పౌరాణికాలు కావచ్చు, అందులో కర్ణుడిని ప్రధానంగా తీసుకొని చూపించడం వల్ల అప్పుడు ఆ రైటర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒక నెగిటివ్ పాత్రని తీసుకొని దాన్ని గొప్పగా చెప్పాలని సినిమా తీయడం మొదలుపెట్టినప్పుడు ఆ నెగిటివ్ పాత్రలోంచి ఏదో ఒక గొప్ప తీసి చూపించాల్సి వస్తుంది, తప్పదు కదా. కాబట్టి ఇప్పుడు రాముడి గురించి గొప్పగా చెప్తూ తీయాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత కల్పిత పాత్రలు తీసుకో, అంటే రాముడి గురించి కూడా చాలా కల్పితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమంటారు, ఒక రాయి మీద కాలు పెడితే అహల్యగా మారింది అని చెప్తారు కదా. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో లేదు. అసలు అక్కడ ఆశ్రమంలో ఈయన వెళ్ళి కాలు పెట్టగానే ఆమెకు రూపం వచ్చింది అని చెప్తారు. అంటే పక్కన ఆమె అప్పటిదాకా నిరాకారంగా ఉన్న అహల్యాదేవి ఆకారంలోకి వస్తుంది, అంతే తప్ప ఈ రాయి ఇదంతా లేదు. ఈ రాయిని తర్వాత వాళ్ళు సృష్టించారు అనమాట. పైగా అహల్య ఎవరు అంటే గౌతముడి భార్య, అంటే ఆమె గురుపత్ని. రాముడికి అహల్య కాలు మొక్కిందని మన సినిమాల్లో చూపిస్తున్నారు. నిజంగా జరిగింది వాల్మీకి రామాయణంలో ఏంటి? రాముడు అహల్యాదేవి కాళ్ళు. ఈ విధంగా మార్పు జరిగినప్పుడు రాముడి దగ్గర జరిగితే నష్టం లేదు, ఎందుకంటే రాముడు మంచి పాత్ర కాబట్టి పెద్దగా విమర్శలు రావు. ఎప్పుడైతే కర్ణుడిని, దుర్యోధనుడిని, ఇటువంటి పాత్రల్ని గొప్ప వాళ్ళగా చూపించాలి, రావణాసురుడిని చూపించాలనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఎందుకు అంటే ఒరిజినల్ గా మహాభారత రామాయణాల్లో అవి లేవు కాబట్టి. కర్ణుడి గురించి కూడా మహాభారతం తీసుకున్నప్పుడు కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప. ఇప్పుడు మనం కల్కి సినిమాలో కూడా కృష్ణుడి పాత్ర చేత అర్జునుడి కంటే కృష్ణుడు గొప్పవాడని అర్థం వచ్చేలాగా ఒక సన్నివేశం ఉంది అని బయట మాట్లాడుకుంటారు చాలా మంది. డైరెక్టర్ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి అర్జునుడిని తక్కువ చేసి చూపించాల్సిన ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు జనాలు అర్థం చేసుకోవడం వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు సైకాలజీలో ఏం చెప్తారంటే, ఒక బిల్డింగ్ ఒక కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీలోంచి ఒకరు వచ్చి తొంగి చూస్తే ఒకరికి ఎదురుగున్న గ్రీన్ కలర్ చెట్లు కనిపించవచ్చు, ఇంకొకరికి కింద కనిపించే మురికాలు కనిపించవచ్చు. ఏం చూస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో సినిమాలో కూడా ఏంటంటే డైరెక్టర్ ఏ ఉద్దేశంతోనే ఏదో తీస్తాడు, బట్ వీళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా కొన్నిసార్లు పొరపాట్లు ఉంటాయి. అట్లనే ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీయాల్సిన సినిమాలు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తీసుకుంటే మన ఇంగ్లీష్ సినిమాలు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని తీస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనేవాడు ఒక
టోటలీ సృష్టింపబడ్డవాడు. కెప్టెన్ అమెరికా అయినా సరే ఇటువంటివన్నీ కల్పిత పాత్రలు. కల్పిత పాత్రలు ఉన్నప్పుడు మీకు ఇష్టానుసారం తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే హీరో పాత్రకి కర్ణుని ప్రేరణగా తీసుకున్నామని చెప్పి ఆ తర్వాత అర్జునుడి కంటే గొప్పవాడు అన్నారు అనుకోండి, వెంటనే రియాక్షన్ కూడా వస్తుంది. అదే రియాక్షన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అయితే కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అంటే నిస్సందేహంగా అర్జునుడు గొప్పవాడు. ఎందుకు అంటే కర్ణుడు కూడా గొప్ప వీరుడు, బాణాలు బాగా వేయగలుగుతాడు, అతిరథుడు మహారథుడు అని చెప్తుంటారు. అయితే ఎంత గొప్పగా విద్య ఉన్నప్పటికీ వ్యక్తిత్వం ప్రధానం అనేది మన భారతదేశంలో ఎప్పుడు నమ్మే విషయం. యాక్చువల్లీ ఇక్కడ కల్కి మూవీలో కూడా ఎలా చూపించారు అంటే అతన్ని సెల్ఫిష్ గానే చూపించారు, చెడు వైపు నిలబడినట్టే చూపించారు కర్ణుడిని. అయితే అర్జునుడిని చూపించినప్పుడు ఎందుకో తెలియదు కానీ ఈ క్వశ్చన్ బాగా ఇప్పుడు వస్తుంది అనమాట, కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అనేది. కర్ణుడిని చెడు పనులు చేసేవాడిగా సెల్ఫిష్ గా చూపించడం వరకు డైరెక్టర్ మంచి పనే చేశాడు. ఎందుకంటే మహాభారత కాలంలో కూడా కర్ణుడు చేసిన అంటే ఏమంటారు, కర్ణుడు చేసిన దుర్మార్గాల వల్లే మహాభారతంలో అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగి సర్వనాశనం జరగడానికి కారణమైంది. ఎందుకు అంటే దుర్యోధనుడు చాలాసార్లు చెప్తాడు కూడా, ఏమని అంటే కేవలం నీ మీద నమ్మకంతో నేను యుద్ధానికి వెళ్తున్నాను అంటే. కర్ణుడు కానీ లేకపోయి ఉంటే దుర్యోధనుడు యుద్ధం చేసేవాడు కాదు. పైగా కర్ణుడు ప్రతి మాటికి చెప్తుంటాడు, నీకెందుకు నేను ఉన్నాను కదా పద అంటాడు యుద్ధానికి. కానీ కర్ణుడికి సరైన సమయంలో అస్త్రాలు గుర్తు రాకుండా శాపాలు ఉంటాయి. అతని దగ్గర అస్త్రం ఉన్నా కూడా ఆ అస్త్రం వేయడానికి కావాల్సిన మంత్రం ఉంటుంది. మామూలుగా మన వాళ్ళు ఏమనుకుంటారు, సినిమాలు చూసి అస్త్రం అంటే కూడా ఒక బాణము దాంతో వేసేస్తారు అనుకుంటారు. రెండోది, ద్రౌపదికి అవమానం జరిగింది కూడా కర్ణుడి వల్లే. ఆ దుర్యోధనుడికి లేని ఆలోచన కల్పించింది కర్ణుడు. ద్రౌపదిని వివస్త్రం చేసి ఆమె బట్టలు ఆమె చీరలు లాగేసి అవమానించమని ప్రేరణ కలిగించి అతనికి ఆ ఆలోచన వచ్చేలాగా చేసింది కర్ణుడు. కాబట్టి కర్ణుడు ఏదో గొప్పవాడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అనడానికి ఏం లేదు. దానం చేస్తాడు. దానం చేసినప్పుడు కూడా ఏంటి, ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు తను తిరిగి శక్తి ఆయుధం అన్నవాడు తీసుకుంటాడు. ఎందుకు అంటే ఏదో ఒక విధంగా అర్జునుడిని చంపడానికి. ఆ ఆయుధం శక్తి అర్జునుడి మీద వేస్తే అర్జునుడు చచ్చిపోతాడు. దానం ఇచ్చినప్పుడు తిరిగి ఇంకొకటి తీసుకుంటే అసలు దానమే కాదు, క్విడ్ ప్రోకో అంటారు. ఇప్పుడు ఆ మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే క్విడ్ ప్రోకో. అది నేను నీకు అది చేస్తాను, నువ్వు నాకు ఇది చేయమని చెప్పాడు. ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడిగాడు మారువేషంలో. ఆయన దగ్గర నుంచి శక్తి ఆయుధం తీసేసుకున్నాడు. సో కర్ణుడు చేసిన దానాలు కానీ అతని వీరత్వం కానీ ఇవన్నీ కూడా సెల్ఫిష్ మోటివ్ తోని, పక్కవాడిని చెడగొట్టే ఉద్దేశంతో, దుర్యోధనుడు తనకు రాజ్యం పోకుండా ఉండాలి, తనకున్న రాజ్యం పోకుండా ఉండాలనే ఒక తపనతోని, ఒక ఆదుర్దతోని, అభద్రతా భావంతో దుర్యోధనుడిని యుద్ధంలోకి దింపి దుర్యోధనుడి వంశం మొత్తం నాశనం అయ్యేటట్టు చేశాడు. తను కూడా స్వయంగా నాశనం అవడం జరిగింది. సో ఈ రీజన్ వల్లనే, అంటే ప్రేరేపించడం వల్లనే ద్రౌపది విషయంలో కర్ణుడు మహాపాపం చేశారని అంటూ ఉంటారు కదండి. ద్రౌపది విషయంలో ఏంటంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ద్రౌపది వస్త్రాపహరణం ఎవరు జయించారు? దుర్యోధనుడు. ఎవరు లాగారు చీరను, ఎవరు లాగారంటే దుశ్శాసనుడు. ఈ దుశ్శాసనుల పేర్లు చెప్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా కర్ణుని పక్కన పెడుతున్నారు, కొంతమందికి ఏమో అసలు తెలియదు. కానీ మహాభారతంలో జరిగింది ఏంటంటే కర్ణుడు రకరకాల మాటల ద్వారా దుర్యోధనుడికి ఆ ఆలోచన కలిగిస్తాడు. ఏమని, ధర్మరాజు యొక్క భార్య ద్రౌపది. ఎప్పుడైతే ధర్మరాజు పందెంలో తనని తాను కోల్పోయాడో ధర్మరాజు కౌరవులకు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. దాసుడి భార్య కూడా దాసి అవుతుంది. దాసిని మనకు ఇష్టానుసారం వాడుకోవచ్చు అని చెప్తాడు కర్ణుడు. దుర్మార్గమైన మాటలు అన్నమాట. సో అంతేకాకుండా ద్రౌపదితో ఇంకో మాట అంటాడు. అంటే ఆమె చీర లాగమని చెప్పి దుశ్శాసనుడు లాగిన తర్వాత కృష్ణుడు కంటిన్యూగా ఆమెకు చీరను ప్రసాదించిన తర్వాత ఈ దుశ్శాసనుడు అలసిపోయి పడిపోతాడు. మనం కొంత సినిమాలో చూసిన సన్నివేశం ఉంటుంది, రియల్ గా మహాభారతంలో అటు ఇటుగా ఉంటుంది. బట్ మొత్తానికైతే ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడతాడు. కాపాడిన తర్వాత అప్పటికీ కర్ణుడి బుద్ధి మారదు. కర్ణుడు ఏమంటాడు అప్పుడు, నువ్వు ఇప్పుడు దాసివి కదా, మేము చెప్పినట్టు వినాలి. ఇక్కడున్న మమ్మల్లో దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళున్నారు కదా, వాళ్ళల్లో ఎవరినన్నా ఒకరిని ఆరో భర్తగా స్వీకరించు అని అవమానకరంగా మాట్లాడతాడు. పైగా ఆమెని ఫస్ట్ లాక్కొని రండి అంటే ఫస్ట్ ద్రౌపదిని తీసుకొని రమ్మని చెప్పి ఒక వేరే వ్యక్తిని పంపిస్తారు. ఆ పంపిస్తే ఆమె నేను రజస్వలగా ఉన్నాను రానని చెప్తుంది. ఆమె మెన్స్ట్రుయేషన్ లో ఉంటుంది, ఆమె చాలా ఇబ్బందికరమైన భౌతిక స్థితిలో ఉంటుంది, బ్లీడింగ్ జరుగుతున్న స్థితిలో. అటువంటి స్త్రీ మీద కూడా కరుణ చూపించకుండా లాక్కొని రా అని చెప్పింది కర్ణుడు.
దుర్యోధనుడికి ఈ ఐడియాలు అన్ని ఇచ్చింది కర్ణుడు. అంటే ద్రౌపది అవమానానికి 100% దుర్యోధనుడి కంటే కూడా కర్ణుడు కారణం. ఓకే. ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన వాడు కర్ణుడు. పోనీ అంటే ద్రౌపదితోని ఇతనికి ఏమైనా నష్టం జరిగిందా జీవితంలో అంటే ఎప్పుడు ఏం జరగలేదు. కేవలం అసూయతోని ద్వేషంతోని ఈ పనులన్నీ చేశాడు.